మణరత్నం సినిమాలో ఉంది. ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరకదు. మంచిగా నటిస్తూ మీ వెనుక గోతులు తీసేవాళ్ళు ఈ ఇంట్లో ఉన్నారు. దానికి సంబంధించిన సాక్ష్యం కూడా నాకు దొరికింది. కానీ ఈ పెళ్లి జరిగే వరకు ఆ నిజాన్ని బయట పెట్టకూడదని నేను అనుకున్నాను. నేను చెప్తున్నది మీకు అర్థమవుతుంది కదా? చూడండి, విక్రమ్ సింహ గారి గురించి మీరందరూ చాలా గొప్పగా అనుకుంటున్నారు. భూమి విషయంలో ఆయన ఎంత ఉన్నతంగా ఆలోచిస్తున్నారు, ఒక తండ్రిలాగా మారారు అని రుద్రాణి గారు మీరు ఆయన్ని నమ్ముతున్నారు. కానీ నిజానికి అదంతా నటన. ఆ ప్రేమ వెనుకాల భయంకరమైన కుట్ర దాగుంది. తర్వాత నేను అబద్ధం చెప్పటం లేదు, నిజం చెప్తున్నాను. ఈ నిజం నాకు తెలిసాక మనసులో దాచుకోవటం చాలా కష్టంగా ఉంది. ఆ తర్వాత మొన్న నేను ముత్యాల్ని తీసుకొచ్చాను కదా, అతని ఈ ఊరు వదిలి ఎందుకు వెళ్ళిపోయాడో తెలుసా? శ్రీరామనవమి ఉత్సవాల రోజున భూమిని ఎవరో తీసుకెళ్లారని అందరూ కంగారు పడ్డారు. నేను బయటికి తీసుకువెళ్లడం వల్లే అలా జరిగిందని ఇదే ఇంట్లో నా చెంప మీద కొట్టారు. కానీ ఆ రోజు ఆ రాముడి భూమిని కాపాడాడు. భూమిని ఎత్తుకెళ్లి చంపేయాలని విక్రమ్ సింహ గారు ప్లాన్ చేశారు. కానీ అనుకోకుండా తన కూతుర్ని తీసుకెళ్లి వాళ్ళు చిత్రహింసలు పెట్టారు. అది ముత్యాలు చూశాడు. ఆ విషయం బయటికి తెలిస్తే తనని చంపేస్తారని భయంతోనే ఈ ఊరు వదిలి వెళ్ళిపోయాడు. తర్వాత మొన్న నేను మీ ఇంటి నుంచి వెళ్తున్నప్పుడు నాకు వాళ్ళిద్దరూ ఎదురుపడ్డారు. అప్పుడే నాకు నిజం తెలిసింది. వెంటనే చెప్పాలని వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకొచ్చాను. కానీ మీరందరూ ఉన్న సంతోషాన్ని చూసి ఈ పెళ్లి జరిగే వరకు చెప్పకూడదని నిర్ణయించుకున్నాను. కానీ నిన్న రాత్రి నాకొక కల వచ్చింది. భూమికి ఏదో జరుగుతుందని నాకు భయంగా ఉంది. అందుకే మీతో చెప్తున్నాను. భూమి మీ జీవితంలోకి రాబోతుంది కాబట్టి తనని కాపాడుకోవాల్సిన బాధ్యత మీది. ఈ ఇంటికి వారసులు మీరు కాబట్టి మీ ఇంట్లో శత్రువులుగా ఉన్నవారి నిజ స్వరూపాన్ని బయట పెట్టాల్సిన బాధ్యత మీది. విక్రమసింహ ఆయన కూతురు కుముద ఒకేలా ఆలోచిస్తున్నారు. భూమి మీద పగబట్టారు. ఈ పెళ్లి జరిగే వరకు ఈ నిజాన్ని మీ మనసులోనే ఉంచుకోండి. భూమిని కాపాడండి. పెళ్ళైన మరుక్షణం ఈ నిజాన్ని బయట పెట్టండి. సాక్ష్యాన్ని నేను తీసుకొస్తాను. వాళ్ళు నా దగ్గరే ఉన్నారు. నేను చెప్పింది మీకు అర్థమైంది కదా? నా మాటను అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషం. దయచేసి పెళ్ళయ్యేంత వరకు ఈ విషయాన్ని బయట పెట్టకండి. భూమిని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండండి.